కరోనా మహమ్మారి సృష్టించిన ఆ విలయం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది. ఆ చేదు జ్ఞాపకాలు, ఆ ప్రాణ నష్టం నుంచి బయటపడకముందే ఇప్పుడు ఇంకో వైరస్ ముంచుకొస్తూ ఉంది. కంటికి కనిపించని ఆ వైరస్ పేరు వింటేనే దక్షిణాది రాష్ట్రాలు వణికిపోతూ ఉన్నాయి. అది నిఫా వైరస్. కేరళ కోజికోడ్లో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతూ ఉంది. వైరస్ వ్యాప్తి భయంతో వందలాది మందిని ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంచింది. దీంతో అటు కేరళ ఇటు తమిళనాడు హై అలర్ట్లో ఉన్నాయి. అసలు ఈ నిఫా కథ ఏంటి? కరోనా కంటే ఇది ఎంత ప్రమాదకరం? దీని లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రింగ్. నేను సచిన్. కేరళలో నిఫా వైరస్ రీఎంట్రీ ఇవ్వడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోజికోడ్ జిల్లా రమణట్టుకరలో 43 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం బాధితుడు కోజికోడ్ మెడికల్ కాలేజ్ ICUలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఉన్నాడు. అతనికి అత్యంత ఖరీదైన మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంది అక్కడి ప్రభుత్వం. అలాగే బాధితుడితో సన్నిహితంగా ఉన్న 87 మందిని ఐసోలేషన్లో ఉంచారు. వీరిలో 58 మంది ఆరోగ్య సిబ్బంది, 14 మంది కుటుంబ సభ్యులు, 5 స్నేహితులు ఉన్నారు. అయితే వీళ్లల్లో ఇప్పటివరకు ఎవరికీ పాజిటివ్ రాలేదు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి NCDC నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? కేరళలోని ఎందుకు తరచూ వస్తోంది? నిఫా అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన జూనోటిక్ వైరస్. 1998లో మలేషియాలోని నిఫా అనే గ్రామంలో మొదటిసారి దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి దీన్ని నిఫా వైరస్ అని అంటారు. ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకర వైరస్ల జాబితాలో చేర్చింది. ఎందుకంటే దీనికి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ వైరస్ల మాదిరిగా కాకుండా మెదడు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి నిఫా వైరస్కు ప్రధాన వాహకాలు ఫ్రూట్ బ్యాట్స్, అంటే పండ్లు తినే గబ్బిలాలు. ఈ గబ్బిలాల శరీరంలో నిఫా వైరస్ ఉంటుంది. అవి పండ్లను కొరికినప్పుడు, లేకపోతే వాటి లాలాజలం, లేకపోతే వాటి మూత్రం పండ్లపై పడినప్పుడు వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ పండ్లను మనుషులు తింటే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. అయితే కేరళలో నిఫా వైరస్ రావడం కొత్తేం కాదు. కొన్నేళ్లుగా ఈ వైరస్ అక్కడి ప్రజలను భయపెడుతూనే ఉంది. ఎందుకంటే భారత్లో నమోదైన చాలా నిఫా కేసులు కేరళలోనే వెలుగు చూశాయి. 2018లో తొలిసారిగా కేరళ కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం రేపింది. ఆ సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబం నుంచి ప్రారంభమైన వైరస్ హాస్పిటళ్ల ద్వారా మరికొంతమందికి వ్యాపించింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.